నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ మ్యాజిక్ ఏంటో మీకు తెలుసా? మ్యాజిక్ అనే వర్డ్ వింటేనే మనకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మ్యాజిక్ చూడాలంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆ మ్యాజిక్ లైఫ్లో జరుగుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, అర్థం కాదు. కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. మ్యాజిక్ అంటే ఏంటి? సో మ్యాజిక్ ఎలా ఉంటుంది? ఆ మ్యాజిక్ మన లైఫ్లో ఎలా క్రియేట్ అవ్వబోతుంది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 3 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2, పాయిల్ నెంబర్ 3. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 3 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 3 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 3 పాయిల్ కార్డ్ రీడింగ్స్ చూసి మీరు బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మ్యాజిక్ మీలో ఎలా ఉంది, ఈ మ్యాజిక్ని మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఈ మ్యాజిక్ వల్ల మీకు వస్తున్న బెనిఫిట్స్ ఏంటి, దీన్ని అన్లాక్ చేయకపోవడం వల్ల మీరు ఏ ఎక్స్పీరియన్స్ని మిస్ అవుతున్నారు. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళు హౌ మ్యాజికల్ ఆర్ దే, వాళ్ళ మ్యాజిక్ ఏంటో వాళ్ళకి తెలిసిందా? నో యువర్ ఓన్ మ్యాజిక్ అని చెప్తున్నాను అనమాట ఇక్కడ నేను. సో మీ మ్యాజిక్ ఏంటో మీరు తెలుసుకున్నారా? మీ మ్యాజిక్ని మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? ఈ మ్యాజిక్ని మీరు ఉపయోగించుకోలేకపోవడం వల్ల, అంటే ఈ మ్యాజిక్ని మీరు గుర్తించని దానివల్ల మీరు ఏం కోల్పోతున్నారు చూద్దాం. ఓకే, మీ మ్యాజిక్ ఇంకా మీరు పూర్తి స్థాయిలో మీరు గుర్తించలేకపోతున్నారు. మీరు పూర్తి స్థాయిలో ఇంకా దాన్ని యూజ్ చేయట్లేదు. కొంతమంది ఇంకా గమనించట్లేదు. సో ఒక్కసారి గమనించారంటే వావ్, పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి ఎంత మంచి కార్డ్స్ వస్తున్నాయో అసలు. బ్యూటిఫుల్. ఎండ్ ఆఫ్ ద డెక్లో హర్మిట్ కార్డ్ వచ్చింది. సో ఇంకా సర్చింగ్లోనే ఉన్నారు. ఆ మ్యాజిక్ని ఇంకా పూర్తిగా ఓపెన్ చేయలేదు మీరు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కార్డ్ వచ్చి మనకి 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇంకా బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారు. ఇంకా మీ మ్యాజిక్ ఏంటనేది మీకు పూర్తి స్థాయిలో మీకు తెలియడం లేదనమాట. సో ఇక్కడ మీ మ్యాజిక్ ఏంటో మీకు పూర్తి స్థాయిలో తెలియట్లేదు కాబట్టి మీరు దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించట్లేదు. మనకి బాగా వచ్చింది మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతామో అప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ చాలా వాటిలో మీరు కాంప్రమైజ్ అవుతున్నారు, మీకు తెలియట్లేదు. మీ వాల్యూ మీకు తెలియక, మీ మ్యాజిక్ మీకు తెలియక, దాని గొప్పతనం మీకు తెలియక మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చిన్న చిన్న వాటితో సంతృప్తి పడిన అవసరం లేదు. మీ టార్గెట్ ఏదైతే ఉందో, మీ గోల్ ఏదైతే ఉందో, మీరు దేన్నైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఎప్పుడు అచీవ్ చేయొచ్చు? ఎప్పుడైతే మీ మ్యాజిక్ మీకు తెలుస్తుందో. ఇంతకీ అసలు నా మ్యాజిక్ ఏంటి అంటే, మీ మ్యాజిక్ ఏంటంటే మీ జ్ఞానం. జ్ఞానం అంటే మీరు ఏదన్నా కానీ ఒక ఫీల్డ్లో ఉంటే దానిపైన మీకున్న పట్టు. సో అది కొంతమందికి వాక్చాతుర్యం అవ్వచ్చు, కొంతమందికి వాళ్ళ చేతిలో మంచి స్కిల్ ఉంటుంది. సో వాళ్ళు చేతులు మ్యాజిక్ చేస్తాయి. సో అలా అయినా ఉండొచ్చు. కొంతమందికి వాళ్ళ బుద్ధి, తెలివి, సో దాన్ని పూర్తి స్థాయిలో యూజ్ చేసినప్పుడు వాళ్ళు దాంట్లో మిరకల్స్ క్రియేట్ చేసుకోగలుగుతారు. సో ఏదైతే కొంతమందికి జ్ఞాపక శక్తి. సో ఇలా మీ జ్ఞాపక శక్తి కావచ్చు, మీ వాక్చాతుర్యం కావచ్చు, మీ పనితనం కావచ్చు. సో ఇలాంటివి ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో మీరు యూజ్ చేసుకోలేదు. అసలు నాలో ఇది ఉంది అనేది మీరు ఎలా చెప్తారు అంటే, మీలో ఇది ఉంది అనేది మీకే బాగా తెలుస్తుంది. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు చెప్తారు, అరే అసలు ఏం మాట్లాడతావు, నువ్వు లాయర్ అయి ఉండాల్సింది. అంటే ఏంటి? మీకు మంచి వాక్చాతుర్యం ఉంది అని అర్థం. మీరు ఎలాంటి దాన్నైనా కానీ మీరు బాగా డిఫెండ్ చేసుకోగలుగుతారు, మంచి పాయింట్స్ని అందించగలుగుతారు, లా పాయింట్స్ని మాట్లాడగలుగుతారు. మనుషుల్ని ఏంటంటే మకతిక్క చేస్తారు మీ మాటలతో, మీ మాటల గారిడితో. సో ఇది. ఇంకొంతమందికి ఏంటంటే నాలెడ్జ్ వాస్ట్గా ఉంటుంది, దేనిపైనైనా కానీ వాళ్ళకి అవగాహన ఉంటుంది.
వీడు నడిచే గూగుల్ రా, ఎన్సైక్లోపీడియా అంటారు కదా. సో వాళ్ళకి ఏ టాపిక్ గురించి మాట్లాడినా కానీ వాళ్ళకి దాంట్లో అవగాహన ఉంటుంది. సో దాని గురించి అంతా వాళ్ళు చెప్పగలుగుతారు. కొంతమందికి ఏదైనా చెడిపోయినప్పుడు మనమైతే టెక్నీషియన్ని పిలిపించాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళే దాన్ని రిపేర్ చేసేయగలుగుతారు. అబ్బా నీ దగ్గర అసలుకి ఎంత మంచి స్కిల్ ఉంది, దీన్ని నువ్వు అంటే చెడిపోయిన దాన్ని బాగు చేయగలుగుతారు. సో మనలో ఏం టాలెంట్ ఉంది? కొంతమంది బొమ్మలు చాలా బాగా వేస్తారు, చాలా క్రియేటివ్గా థింక్ చేస్తారు. ఇల్లు అసలు వాళ్ళు ఏం పెద్ద చదువుకొని ఉండరు, కానీ ఇంటీరియర్ డిజైనర్ కన్నా బేసిక్గా వాళ్ళ ఇంటిని డిజైన్ చేసుకోగలుగుతారు, సర్దుకుంటారు, కొత్తగా ఇన్నోవేటివ్గా డిఐవైస్ చేస్తుంటారు అనమాట. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. వీటిని మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? ఇప్పుడు వన్స్ మీకు కానీ దేంట్లో అయితే మీరు స్ట్రాంగ్ ఉన్నారో దాన్ని ఉపయోగించుకున్న దానివల్ల మీకు ఇక్కడ ఏం ఓపెన్ అవుతుంది? పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఏం పోర్టల్ ఓపెన్ అవుతుంది? మనీ పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీరు చాలా మనీని అట్రాక్ట్ చేయగలుగుతారనమాట. సో మీకు ఏవైతే మీరు దేంట్లో అయితే చాలా ఫాస్ట్గా మీరు చేయగలుగుతారో, ఇప్పుడు కొంతమంది చాలా తొందరగా థింక్ చేయగలుగుతారు. ఒక ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లంకి వితిన్ సెకండ్ సొల్యూషన్ ఆలోచించుకుంటారనమాట వాళ్ళు. సో అట్లా ఫాస్ట్గా మీరు ఏదైతే చేయగలుగుతారో దానివల్ల ఏంటంటే మీకు ఇంకా శక్తి పెరుగుతుంది. డెసిషన్ మేకింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా తీసుకునే దానివల్ల ఏమవుతుంది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు పొందగలుగుతారు. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే స్లోగా ఉండొచ్చు, లైఫ్ చాలా స్లో పేస్లో నడుస్తుంది అనిపించవచ్చు, కానీ స్టడీగా ఉంది, స్థిరంగా ఉంది. చాలామందికి ఏంటంటే ఆ స్థిరత్వం ఉండదు, కానీ ఇక్కడ మీకు ఆ స్థిరత్వం ఉంది. ఈ స్థిరత్వం వల్ల మీరు ఇంకా శక్తిని పుంజుకొని మీ ఓపిక, ఇప్పుడు స్థిరత్వం ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఓపిక చాలా ఉంది అని అర్థం అనమాట. ఎవరికైతే ఓపిక చాలా ఉంటుందో వాళ్ళు చాలా కంట్రోల్డ్గా ఉంటారనమాట. వాళ్ళ ఆత్మస్థైర్యం చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ మీకు ఆత్మస్థైర్యం గట్టిగా ఉంది. సో ఎప్పుడైతే ఇన్నర్ పవర్ ఉంటుందో అదేంటంటే దాన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, కొంచెం కంగారు పడిపోయి, గాబరా పడిపోయి, యాంగ్జైటీ ఉండి భయపడుతున్నప్పుడు ఏమవుతుంది, మనము ఈ భయంలో, ఆందోళనలో ఒకటి చేపు ఇంకొకటి చేసేస్తాం. అదే ఎవరైతే స్థిరంగా ఉంటారో, వాళ్ళు లోపల నుంచి స్ట్రాంగ్గా ఉంటారో, అలాంటి వాళ్ళు చూడండి ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారు. అబ్బా వీడెంత నేర్పరి, ఎంత ఇదిగా, ఎంత బ్యాలెన్స్డ్గా, ఎంత కంట్రోల్గా ఉన్నారు అని చెప్పి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరైతే వాళ్ళని కొంతమంది మనల్ని పొగిడితే కరిగిపోతామని చెప్పి అట్లా పొగిడిన దానివల్ల వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ దొరుకుతాయని చెప్పి అతిగా పొగుడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి పొగడతలకి పడిపోకుండా బ్యాలెన్స్డ్గా వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు విజయం పొందుతారు. ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు సైలెంట్ కిల్లర్స్ అనమాట. చూడండి మీలో ఎన్ని మ్యాజిక్స్ ఉన్నాయో. మీరు సైలెంట్గా మీరు చేయాలనుకున్నట్టు మీరు చేసేయగలుగుతారు. గాబరా పడిపోయి ఏదో ఒకటి చేసేద్దాం అనేది ఉండదు. నిదానంగా వచ్చిన దాన్ని ఏదో విధంగా మీకు అనుకూలంగా మలుచుకొని మీరు వెళ్ళిపోవాలనుకుంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీరు హర్మిట్, మీలో ఆ జ్ఞానం ఉంది. ఇలాంటివి ఏవైతే తొందరపాటు నిర్ణయాలు ఆల్రెడీ చేసేసి దానివల్ల దెబ్బలు తినేసి ఆ దెబ్బలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకొని ఇప్పుడు ఏంటంటే ఇది కాదు మన పందా మార్చుకొని మనం పోవాలి అని చెప్పి ఏవైతే మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిందో దాని నుంచి మనం మంచిగా పాఠాలు నేర్చుకొని వాటిని ఉపయోగించి ఇక్కడ ఏంటంటే చాలా శక్తివంతంగా తయారవుతున్నారు. ఇది ఇంకా ప్రాసెస్లో ఉంది. ఇది పూర్తిగా ఎప్పుడైతే ఓపెన్ అప్ అవుతుందో అప్పుడు ఏంటంటే ఈ పోర్టల్ డబ్బులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేతి నిండా డబ్బులు వచ్చి పడతాయి అన్నమాట. సో ఈ పైల్ వాళ్ళకి ఏంటంటే సంపద పెరుగుతుంది. మీకు ఒకవేళ కానీ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు మీకు వస్తున్నాయి అంటే మీరు ఈ పోర్టల్ ఓపెన్ చేసిన దానివల్ల వస్తుంటాయి. అండ్ మీరు ఏంటంటే ఆ బ్లైండ్ ఫోల్డ్ ఏదైతే ఉందో అది వీడిపోయింది, లైఫ్ ఇంకా ఇంకొకలాగా ముందుకు వెళ్తుంది అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒక్క బాణంతో 8 వాండ్స్ని వదులుతున్నారనమాట. అలా మాదిరా మీరు ఒక్క పనితో చాలా వాటిని సర్దుతారనమాట. అంటే ఒక మాటతో చాలా వాటికి సమాధానాలు దొరుకుతాయి కదా, అలా మాదిరా మీరు ఏదో ఒక్కటి చేస్తే మిగతా అన్నిటినీ కూడా సరిదిద్దుతారు.
లైక్ ఆ ఒక్కటి అన్లాక్ అయింది అంటే మిగతావన్నీ కూడా అన్లాక్ అయినట్లే మీకు. సో అలా మీలో ఆ శక్తి ఉందన్నమాట. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరో ఏదో చెప్తున్నారు అని చెప్పి దాన్ని హార్ట్కి తీసుకోకండి. కొంతమందికి ఏంటంటే ఈర్ష్య వల్ల మీలో ఇంత టాలెంట్ ఉంది, వీళ్ళకి ఏదన్నా కానీ ఇంత మ్యాజికల్గా ఎలా జరుగుతోంది అని చెప్పి ఈర్ష్య వల్ల కూడా ఏంటంటే మిమ్మల్ని అండర్ప్లే చేస్తూ అంటారు అనమాట. మీ గురించి తక్కువగా మాట్లాడటము అలా. అంటే ఇది నేను పొగడ్త కింద తీసుకోవాలా విమర్శ కింద తీసుకోవాలా అని అడుగుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. అలా మాదిరి ఉంటుందన్నమాట. మాట ఎందుకు వాడుతున్నారో అర్థం కాదు, ఆ మాట ఎందుకు వాడుతున్నారు అనేది ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మీరు అలాంటి మాటలు వాడినప్పుడు అలాంటి నోళ్ళన్నీ మూతలు పడుతుంటాయి అన్నమాట. ఒక్క మాటతో చాలామంది నోళ్ళు ముయించగలుగుతారు. అండ్ ఇప్పుడు మీ పైన ఏమన్నా విమర్శలు వస్తున్నా కానీ సరిగ్గా చేయట్లేదు, ఇంకా స్థిరపడలేదు, లేకపోతే ఇంకా వీళ్ళ చేతన అవ్వట్లేదు, ఇట్లాంటివి ఏమన్నా మాటలు వినిపిస్తా అంటే వీళ్ళ నోర్లన్నీ త్వరలో మూతపడబోతున్నాయి. మీరు అనుకున్న విక్టరీని మీరైతే సాధించబోతున్నారు అనమాట. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు కొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. Inner child, the fairies of playfulness remind you to make time to embrace your inner child. Playing keeps us young at heart. Do something silly and fun, but stay safe. సో మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్, చిన్నపిల్లలంటే అస్సలు నిద్రపుచ్చకండి. అమాయకంగా అలానే ఇప్పుడు ఒకరొక మాట అంటూ ఉంటారు, ఆ మాట మనకు అర్థమవుతుంది, కానీ ఆ అర్థం మనకు తెలిసిన దానివల్ల వాళ్ళు అనుకున్నట్లు మనం హర్ట్ అవుతామనో లేకపోతే వాళ్ళు అనుకున్నట్లు మనం రియాక్ట్ అవుతామో అనో అనుకుంటూ ఉంటారు కదా. మనకు అర్థమైనా కానీ అర్థం కానట్లు ఉన్నామనుకోండి, వాళ్ళకి ఏంటంటే అది తిప్పించి పంపించినట్లు అనమాట. అరే మనం వీళ్ళు హర్ట్ అవ్వాలని ఒక మాట అంటే వీళ్ళేంది ఇంత లైట్ తీసుకున్నారు అని వాళ్ళు బాధపడతారనమాట. సో మీరైతే హ్యాపీగా ఉండండి, మీరైతే ఫన్ క్రియేట్ చేయండి మీ లైఫ్లో. ఆ లోపల ఉన్న చిన్న పిల్లోడినో అస్సలు నిద్రపుచ్చకండి. ఆ చిన్న పిల్లోడు అలానే ఉన్న దానివల్ల మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. టెంప్టేషన్. ఆర్ యూ ఇన్ డినయల్ అబౌట్ అన్ అన్హెల్దీ హ్యాబిట్? పర్హాప్స్ one that makes you feel guilty? This fairy says you have the power to overcome temptations, whatever it is. Like మీరు ఏదన్నా అన్హెల్దీ హ్యాబిట్ ఉంది, ఈ టెంప్టేషన్ని నేను మానుకోలేకపోతున్నాను అనుకుంటున్నారా? మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది చూడండి. ఈ బ్లైండ్ ఫోల్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటే మీకేవో అట్లా అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి, ఆ టెంప్టేషన్స్ని మీరు వదలలేకపోతున్నారు. సో వన్స్ ఆ టెంప్టేషన్స్ని మీరు వదిలేశారంటే మీరు అనుకున్న లైఫ్ మీకు అన్ఫోల్డ్ అవుతుంది. అప్పుడు మీకు నచ్చినట్లు మీరు హ్యాపీగా ఇంకా బెటర్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఈ ఫినాన్షియల్ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఫినాన్షియల్గా స్టేబుల్గా తయారవ్వగలుగుతారు. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సంపద మీకు వచ్చి పడుతుంది, తద్వారా మీకు ఆ విజయం ఉందన్నమాట. అండ్ ఎలాంటి వాళ్ళ వల్లైనా కానీ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అలాంటి వాళ్ళని మీరు జయించగలుగుతారు. ఈ పైన చూడండి ఇన్ఫినిటీ సింబల్ ఉంది. ఇన్ఫినిటీ సింబల్ చూస్తే అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అంటే అక్కడి నుంచి అబెండెన్స్ వస్తుంది. సో ఈ పోర్టల్ మీకు అబెండెన్స్ తీసుకొని వచ్చి పెడుతుంది అనమాట. ఇప్పుడు కష్టం అనిపించవచ్చు, ఇప్పుడు పోరాడుతున్నాను అనిపించవచ్చు. ఇప్పుడు చూడండి ఒక విల్లుతో 8 బాణాలు వదలాల్సి వస్తుంది, కానీ ఆ 8 బాణాలు మీరు అనుకున్న ప్లేస్కి రీచ్ అయితే, స్థానానికి రీచ్ అయితే ఎలాంటి హ్యాపీనెస్ వస్తుంది అప్పుడు. సో అలాంటి పెద్దవి ఇప్పుడు వరకు జరగవు అనుకునేటివి జరుగుతాయి అన్నమాట. సో మీలో చాలా చాలా పొటెన్షియల్ ఉంది, ఇమ్మెన్స్ నాలెడ్జ్, ఇమ్మెన్స్. మీకు ఎవరన్నా ఇలాంటి మాటలు చెప్తే మీకు ఉత్సాహం వచ్చి చేస్తారు అంటే నేను చెప్తున్నాను కదా, వినండి. ఆంజనేయ స్వామికి తన పవర్ తనకు తెలియదు కదా, తనకు గుర్తు చేస్తూ ఉండాలి. అలా మీకు గుర్తు చేస్తూ ఉంటే మీరు అసాధ్యం అనే దాన్ని కూడా సుసాధ్యం చేసుకొని వస్తారనమాట. బ్యూటిఫుల్ పైల్ అసలుకి. ఐఎమ్ హ్యాపీ దట్ రీడింగ్ పైల్ 1తోనే మంచిగా స్టార్ట్ అయింది. సో ఇంకని చూద్దాం. యు ఆర్ నాట్ అలోన్. మీరు ఒంటరి కాదంట. We are here for you. We never left. Though all the sadness and loneliness, however, you can't sense us near you or feel how much love we are sending you. We are your family, friends and guides. You never walk alone. We walk right beside you. మీకు నమ్మకం అంటే
యూనివర్స్ నన్ను సపోర్ట్ చేయట్లేదు, నేను నమ్మిన దేవుడు నన్ను సపోర్ట్ చేయట్లేదు, అట్లా నమ్మకం ఏమన్నా వెళ్ళిపోయింటే మీరు అట్లా అధైర్యపడకండి. మీరు అనుకుంటున్నారా మీ చుట్టూరు మేము లేమని చెప్పి? వైఫై లాగా మీ చుట్టూరే వాళ్ళు ఉన్నారంట. చూడండి ఇక్కడ స్పిరిట్ మీతో పాటే ఉంది. సో మీకు ధైర్యం చెప్తోంది దట్ నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు హ్యాపీగా మీరు అనుకున్నట్టు మీరు మంచి మార్గంలో చేస్తూ వెళ్ళినప్పుడు మీకు నా ప్రెజెన్స్ తెలుస్తుంది అని చెప్తున్నారు అనమాట. మీరైతే ఒంటరి కాదు అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. సోల్ పవర్. ఆల్వేస్ రిమెంబర్, you are a soul that comes with a body, not a body that comes with a soul. Your soul is your true essence and you have an unlimited supply of soul power at your command whenever you need it. సో మీరు చాలా చాలా స్ట్రాంగ్ సోల్. అవును, ఇక్కడ అందుకనే స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. సింహాన్ని నోరు మూయిస్తున్నారు, ఎంత బలం ఉంటే. ఆమె పైన ఇన్ఫినిటీ సింబల్ ఉంది. ఇక్కడ సన్ చాలా బ్రైట్గా వెలుగుతున్నారనమాట. ఇన్ఫినిటీ సింబల్ ఉంది. సింహం నోరు మూయిస్తోంది. ఎంత శక్తి ఉంటే, ఎంత బలం ఉంటే. సింహం ఏం చిన్న యానిమల్ కాదు కదా. సో మీ సోల్కి అంత పవర్ ఉంది. మీరు ఏదైతే కోరుకుంటారో దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. మీ సోల్కి ఆ మ్యాజిక్ ఉంది. మీ మ్యాజిక్ మీరు తెలుసుకోండి. మీరు బాధపడకండి, నెగిటివ్గా థింక్ చేయకండి, మీరు పాజిటివ్గా థింక్ చేయండి. మీకు కావాల్సినటువన్నీ మీరు పొందగలుగుతారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ రీడింగ్. శక్తి నాకు కావాలి, నాకు ఏదన్నా ఒక్కటి నన్ను ప్రేరేపించేలాగా ఉండాలి, దానివల్ల నేను లైఫ్లో ఇంకా హ్యాపీగా ముందరికి వెళ్ళాలి అనుకొని మీరు వెయిట్ చేస్తుంటే మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఇక్కడ మీ కళ్ళ ముందర కనిపిస్తోంది. మీ లోపల ఉన్న చిన్నపిల్లలను అయితే మీరు నిద్రపుచ్చకండి. ఏమైనా టెంప్టేషన్స్ ఉంటే వాటిని వదిలేసేయండి. మీరైతే ఒంటరి కాదు. మనుషులు మనల్ని వదిలేసినా కానీ దేవుడు మన చేయి పట్టుకొని ఉన్నారు అంటే ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ మనకి ఇంకేం అవసరం లేదు. మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా మేము పంపించాము. మీ సోల్ చాలా స్ట్రాంగ్. సో ఆ ఇన్నర్ పవర్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, స్ట్రెంగ్త్ కార్డ్తో ఇన్నర్ పవర్. సో ఆ ఇన్నర్ పవర్ మీకు పుష్కలంగా ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు హ్యాపీగా మీ రెక్కలు విప్పి మీరు ఎంజాయ్ చేయండి, ఈ పక్షిలాగా ఎగరండి అని చెప్తున్నారు. ఎలాంటివి వచ్చినా కానీ పర్వాలేదు, మీరు ఆ ఆటుపోట్లను ఎదుర్కోగలుగుతారు. మీరు హ్యాపీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి, ఈ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయండి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీ లోపల ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి, ఆ మ్యాజిక్ని మీరు ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నారు, అసలు మీరు ఆ మ్యాజికల్ పవర్స్ని మీరు అన్ఫోల్డ్ చేశారా లేదా, అసలు మీకు తెలుస్తుందా మీ శక్తి ఏంటి అనేది. ఇవన్నీ మనం చూద్దాం. మీ లోపల ఆ పవర్ ఏంటి అనేది చూద్దాం. కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా దట్ నాకు లక్ లేదు. కొంతమంది ఏం ఫీల్ అవుతారంటే నా లక్ వల్లనే నేను ఇంత దూరం వచ్చినాను తప్పితే నాలో అంత టాలెంట్ లేదు అంటారు. ఈ లక్, టాలెంట్, మ్యాజిక్ ఏంటిది చూద్దాం. ఇంతకీ మీరు లక్ ఉండి ఇంత దూరం వచ్చినారా, లేదు మీ టాలెంట్ పైన మీరు ఇంత దూరం వచ్చినారా, అసలు ఆ లక్ని మీరు అంటే ఆ మ్యాజిక్ అనే లక్ని మీరు ఐడెంటిఫై చేసినారా, అది ఎలా ఐడెంటిఫై చేయబోతున్నారు, తద్వారా మీకు ఏమొస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫర్ పైల్ 2 మీ మ్యాజికల్ పవర్స్ ఏంటి? నో యువర్ ఓన్ మ్యాజిక్. పైల్ నెంబర్ 2 వాళ్ళకి మీ మ్యాజిక్ ఏంటో మీకు తెలుసా? ఆ మ్యాజిక్ని మీరు ఎలా వాడుకోబోతున్నారు చూద్దాం. బ్యూటిఫుల్. మీరు చాలా హోప్ఫుల్ ఉన్నారు దట్ నా మ్యాజిక్ ఏదైనా కానీ నేను దాంతో అయితే మటుకు నేను ఐమ్ గోయింగ్ టు అచీవ్ బిగ్ అని చెప్పి. సో ఒకసారి అన్ని కార్డ్స్ పెట్టుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యూటిఫుల్. వావ్. ఫస్ట్ టచ్ వుడ్ అనుకొని ఎండ్ ఆఫ్ ద డెక్లో లవర్స్ కార్డ్ ఉంది. టచ్ వుడ్ అనుకొని మీకు నచ్చిన దేవుడికి వెంటనే థ్యాంక్స్ చెప్పి రీడింగ్ చూడడం మొదలు పెట్టండి. చాలా పరీక్షించినారు, ఈ పరీక్షలు మేము తట్టుకోలేకపోతున్నాము, ఏదో విధంగా నాకు ఒక దారి చూపించు అని చాలా వేడుకున్నారా?
హెల్త్ చాలా స్పాయిల్ అయిపోయింది, నాకు కంగారుగా ఉంది, ఎలా అయినా కానీ నా హెల్త్ని బాగు చేయండి స్వామి, నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీకి నా సపోర్ట్ అవసరము అని చెప్పి వేడుకున్నారా? నాకు చేతిలో నేను అనుకున్నంత డబ్బులు లేవు, నాకు ఖర్చులేమో ఎక్కువ అవుతున్నాయి, చేతిలోకి రావాల్సిన డబ్బులు సరిపోవడం లేదు, ఎలా అయినా కానీ నాకు డబ్బులు సఫిషియెంట్గా వస్తే బాగుండు అని కోరుకుంటున్నారా? సో ఇలాంటి మనుషుల మధ్యలో నేను ఉండలేకపోతున్నాను, నాకు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని ఉంది అని వేడుకుంటున్నారా? తీర్థయాత్రలు చేయాలని ఉంది, లేదు నాకు ఒక మంచి ప్లేస్ చూడాలని ఉంది అనుకుంటున్నారా? మీరు తొందరలో ట్రావెల్ చేయబోతున్నారు, అండ్ ఈ ట్రావెల్ వల్ల మీకు ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. ఈ ట్రావెల్తో మీకు ఏవైతే మనసులో ఘర్షణ నడుస్తుందో ఆ ఘర్షణ మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. మీకు తెలిసొస్తుంది లైక్ అంటే లైఫ్ ఎలా ఉంది, మీ లైఫ్ ఎలా ఉంది. ఈ ప్రయాణంలో మీకు కొంతమంది పరిచయం అవ్వచ్చు, ఈ పరిచయమైన వాళ్ళ ద్వారా మీకు ఏదైనా మాటలు సంభాషణలు జరుగుతూ ఉంటాయి కదా, ఈ సంభాషణలో మీకు తెలిసొస్తుంది మీరెంత లక్కీ పీపుల్ అని చెప్పి. సో మీ దగ్గర అన్నీ ఉన్నా కానీ మీరు ఇంకా ఏదో దానికోసం మీరు బాధపడుతూ ఉండొచ్చు. మీ చేతిలోనే మీకు సొల్యూషన్స్ ఉంటాయి, కానీ మీరు దాన్ని వదిలేసి ఇంకా ఏదో నా దగ్గర లేదు అని బాధపడుతున్నారు. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి కూడా లేకుండా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత బ్లెస్డ్ చైల్డ్ అని చెప్పి. సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే రీయూనియన్స్ ఉన్నాయి. మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళతో మీకు ఏదన్నా మనస్పర్ధలు వచ్చి కొంచెం దూరంగా ఉంటే మీరు మళ్ళీ వాళ్ళతో కలుసుకోబోతున్నారనమాట. సో ఇక్కడ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతున్నాయి. మీరు దేనికోసమైతే బాధపడ్డారో ఆ బాధలు తీరి మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పేది కాదు, కార్డ్సే చూడండి. పైన కార్డ్ ఏముంది, కింద కార్డ్ ఏముంది. ఇక్కడ ఇల్ హెల్త్ ఉంటే ఇక్కడ గుడ్ హెల్త్ ఉంది. సో హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కొంతమందికి ఏంటంటే ప్రమోషన్స్, ఇప్పుడు కెరియర్ పరంగా జాబ్లో ఉండి మీరు ఆ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తుంటే మీకు ప్రమోషన్స్ వచ్చి మీరు ఊరు షిఫ్ట్ అవ్వడం ఉంటుందన్నమాట. అంటే మీరు ఇప్పుడు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళడం కానీ స్థల మార్పిడి ఉంది. ప్రమోషన్తో పాటు స్థల మార్పిడి ఉంది. ఏదైతే వద్దో దాన్నైతే వదులుకొని మీరు వెళ్ళబోతున్నారనమాట. అంటే దానికన్నా బెటర్ దానికి వెళ్తున్నారు. ఇప్పుడు వరకు మీరున్న లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ పైకి వెళ్తున్నారనమాట. అండ్ మీరు చాలా చిన్న ఏజ్లోనే మీరు తీసుకున్న మంచి డెసిషన్స్ వల్ల మీరు మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఇప్పుడు రెట్టింపు అవుతుంది అనమాట. సో చారిటీ చేయబోతున్నారు. పేదలకి సహాయం చేయడం కానీ, గుళ్ళల్లో చారిటీ చేయడం కానీ, ఇలా చారిటీ చేయబోతున్నారనమాట. చిన్న వయసులోనే మీకేంటంటే ఆధ్యాత్మికంగా చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. సర్వీస్ చేయాలి, మనము మంచిగా అంటే మనం వెళ్ళి పెద్ద ఇవేం చేయలేము, కానీ మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ కోసం మనం చిన్నవైతే చేయగలుగుతాం కదా, అలా చేస్తున్నారనమాట మీరు. సో ఇక్కడ రెన్యువల్స్ ఉన్నాయి. మళ్ళా అంటే ఒక విధంగా హోప్ పడిపోయి ఆ హోప్ని మళ్ళీ రీగెయిన్ చేసి మళ్ళా మీరు ఫ్రెష్గా లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నారు. చాలా పరీక్ష కాలం నడుచుని ఉంటుంది, ఆ పరీక్ష కాలం అయిపోయింది. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. సో మీరు నేచర్తో ఎంత మమైకమైతే మీకు అంత సంపద పెరుగుతుంది. ఇక్కడ ఇంట్లోనే ఉంటున్నారా, అయితే లేచి బయట వాకింగ్కి వెళ్ళడం ఇలాంటివి చేయండి. మీరు వాకింగ్ చేస్తున్నారా, రోజు పొద్దున్నే జాగింగో రన్నింగో చేయండి. అంటే ఏంటి, మీరు అప్గ్రేడ్ అవుతున్నారు, శక్తి పెరుగుతుంది. ఇంతకుముందు బయటకి ఏం పోతాంలే, అసలుకి నేను ఇలా ఉన్నానేంటి అంటే మనకు కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, నేను అంత బాగలేనేమో, లేకపోతే నేను బయటికి వెళ్తే నా స్కిన్ ట్యాన్ అయిపోతుందేమో, లేకపోతే నా హెయిర్ అంత బాగలేదు, నన్ను ఎలా చూస్తారో ఏమో, ఇట్లా ఏదన్నా ఇన్సెక్యూరిటీస్ ఉంటే ఇప్పుడు ఆ ఇన్సెక్యూరిటీస్ని ఓవర్కమ్ అయ్యి మీరు హ్యాపీగా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారనమాట బయటికి. సో ఇప్పుడు మీరు మనుషులతో కలవడం ఇవన్నీ జరుగుతోంది. ఇంతకుముందు మీ మధ్యలో ఏదైనా జరిగి మీరు బాధపడి మీరు ఒక షెల్లోకి వెళ్ళిపోయి
చీకటిని ఇష్టపడుతూ ఒకే రూమ్లో ఉండిపోవాలి బందీలాగా అనుకుంటే, ఇప్పుడు ఏంటంటే మీకు కొత్త రెక్కలు వచ్చిన దానివల్ల మీరు ఆ స్వేచ్ఛను కోరుకొని మళ్ళీ బయట ప్రపంచంతో కలుస్తున్నారనమాట. బయటికి వెళ్ళడం, మళ్ళీ ఫ్రెండ్స్ని కలవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే ఇట్లా ఫ్రెండ్స్ని కలవడం, బయటికి వెళ్ళడం ఇది స్టార్ట్ చేస్తామో మళ్ళీ కొత్త రిలేషన్షిప్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఆ హోప్ అనేది మళ్ళీ వస్తుందన్నమాట. గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడం మీకు చాలా చాలా మంచిది. అండ్ ఈ హోప్ దీన్ని కల్టివేట్ చేసింది కూడా అమ్మ అంటే అమ్మ మాటలతో ఇన్స్పైర్ అవ్వడం. కొంతమందికి ఏంటంటే మీ ఫ్రెండ్స్ మాటలతో ఇన్స్పైర్ అవ్వడం, ఇట్లా మీకు ఆ ఇన్స్పిరేషన్ అనేది మళ్ళీ పుంజుకున్నారనమాట. దట్ ఎస్ నేను చేయగలుగుతాను, నేను ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తా అనేది నేను ఎందుకు చేయలేకపోతాను, నేను కూడా చేయగలుగుతాను, నాలో ఏం తక్కువ ఉంది. ఇంతకుముందు అయితే ఈ డిప్రెషన్లో ఉంటారు కొంతమంది. ఇల్ హెల్త్ అంటే ఫిజికల్గానే అయినండాల్సిన అవసరం లేదు, మెంటల్గా కూడా ఉండొచ్చు. కొంతమంది డిప్రెషన్లో ఉంటారు. ఇప్పుడు ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తున్నారు. ఎందుకంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే హోప్ని మీరు పెట్టుకున్నారో ఆ హోప్ ఏంటంటే మీరు కోరుకున్న వాటిని తీసుకొని వస్తుంది. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, బటర్ఫ్లై ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కొంగ ఉంది, కొంగలాగా జపం చేశారనమాట. అది కొంచెం గట్టిగా మొక్కున్నారో లేకపోతే అటు ఇటు మొక్కున్నారో కానీ మీరు మొక్కుకున్న కోరికలు అయితే తీరుతున్నాయి. ఏ దేవుడిని మొక్కుకున్నారో ఆ దేవుడు అయితే కరుణిస్తున్నాడు. అందుకనే దేవుడికి థ్యాంక్స్ చెప్పండి అని చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఈ విషెస్ కమింగ్ ట్రూ. 9 of Cups ఉంది. ఇక్కడ రీయూనియన్స్ ఉన్నాయి. మీరు కోరుకున్నది జరుగుతోంది. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు కొన్ని ఆరికల్ మెసేజెస్ చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి. గ్రాటిట్యూడ్ అస్సలు వదలకండి. ఇక్కడ మీరు ఎంత గ్రాటిట్యూడ్ షో ఆఫ్ చేస్తే మీకు అంత రిటర్న్స్ వస్తున్నాయన్నమాట. ఎలాంటి ఫేజ్లో ఉన్నారు? పావర్టీ, లైక్ అంటే దీన స్థితిలో ఉంటారు, చాలా బాధపడుతూ. కొంతమందికి అయితే బిజినెస్లో నష్టం వచ్చి దీని నుంచి ఎట్లా తేరుకోవాలి అని బాధపడి ఉంటారు, భయపడి ఉంటారు. అలాంటి సమస్యలు తొలగిపోతున్నాయి. హ్యాపీ లైఫ్ స్టార్ట్ అవుతోంది. ఈ హ్యాపీనెస్ మీకు చాలా సంపదను తీసుకొని వస్తుంది. మీ కోరికలు తీరుతున్నాయి. బ్యూటిఫుల్. పైల్ నెంబర్ 2, హ్యాపీ ఫర్ యూ. చూద్దాం. మోటివేషన్. When spring approaches, the flower fairies urge you to spring into action. If there is something you have been merrily thinking about doing, they say, get busy and do it. ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నాం అదే చెప్తున్నారనమాట. ఆ మోటివేషన్ అనేది దొరికింది. ఇప్పుడు వరకు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో లేయండి, మీరు బిజీ అయ్యి దాన్ని సాధించండి, చేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిన టైం అయితే వచ్చింది. నౌ ఇట్స్ ద యాక్షన్ టైం. గో గెట్ ఇట్. మీరు గో గెటర్స్ అనమాట. మీరు సాధించడానికి పుట్టారు. సో మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. మీరు అస్సలు దాని గురించి అయితే డౌట్ పడకండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికల్ని మీరు సాకారం చేసుకోగలుగుతారు. ఇట్స్ జస్ట్ దట్ ఆ మోటివేషన్ ఏదన్నా కొంచెం తగ్గి ఉంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. మిమ్మల్ని ఏదైతే మోటివేట్ చేస్తుందో ఆ మాటలు వినండి, వాటిని చూడండి. తద్వారా మీరు ఇంకా మంచి ఎనర్జీస్లోకి వచ్చి దాన్ని తొందరగా సాధించుకోగలుగుతారు. మీ డ్రీమ్స్ని అయితే మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి అన్నీ చెప్పకండి. ఎందుకంటే కొంతమందికి ఆ ఈవిల్ ఐజ్ ఉంటాయి. సో ఆ బ్యాడ్ ఎనర్జీస్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఎవరి ఇంటెన్షన్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు. కాబట్టి మీరైతే మంచివాళ్ళు నా మంచి కోరుకుంటారు అనుకున్న వాళ్ళకి చెప్పండి. అందరితో అయితే మటుకు డిస్కస్ చేయకండి. ప్యూరిటీ. ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్. లుక్ ఇన్సైడ్ యువర్ హార్ట్ అండ్ విత్ ఇన్ ఇట్ యూ విల్ ఫైండ్ ద ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. సో యు ఆర్ ప్యూర్ సోల్స్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్యూరిటీ ఇన్సైడ్ యూ. సో ఇక్కడ యూనికార్న్స్ చెప్తున్నాయి దట్ మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీ లోపల నుంచే మీకు ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి మీలో ఎంత ప్యూరిటీ ఉంటే మీకు ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది. స్టార్ దాని వెలుగు దానికి ఉంటుందన్నమాట. చందమామ సూర్యుడి నుంచి వెలుగు తీసుకొని దాన్ని రిఫ్లెక్ట్ చేసి ఇది వెలుగుతుంది. కానీ చుక్కలు దాని వెలుగు దానికే ఉంటుంది. సో ఏదైనా సాధించి ఏ ఫీల్డ్లో సాధిస్తే వాళ్ళని స్టార్స్ అంటాం. సో వాళ్ళని వర్షిప్ చేస్తాం. అలా మీరే స్టార్స్. కాబట్టి అదేదో సామెత ఉంది కదా, నా కాళ్ళకి నేనే మొక్కోవాలా అని చెప్పి. మొక్కోవాలి ఖచ్చితంగా. మీ లోపలున్న
ఆ స్వచ్ఛమైన సోల్ ఏదైతే ఉందో, ఆ ప్యూరిటీ ఏదైతే ఉందో, అది మిమ్మల్ని రైట్ పాత్లో గైడ్ చేస్తుంది. ఒక్కొక్కసారి దాన్ని వింటున్నాము, ఒక్కొక్కసారి దాన్ని పక్కన పెడుతున్నాము. సో మ్యాక్సిమం దాన్ని వినడానికి ట్రై చేయండి, అది మిమ్మల్ని రైట్ పాత్లో గైడ్ చేస్తుంది. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం స్వీట్ హార్ట్స్ కోసం, పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. అసలు చూడండి, తీక్షణంగా మీరు ఏదో గోల్, మీకు ఏవైతే అంబిషన్స్ ఉన్నాయో, మీరు దేన్నైతే సాధించాలనుకుంటున్నారో దానివైపు మీరు చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ఇంత ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఆబ్వియస్గా సాధించకపోతే ఎట్లా? సో ఖచ్చితంగా మీరు సాధిస్తున్నారు. అండ్ ఏదైతే సాధిస్తారో దాంతో మీరు 100కి 200% సంతృప్తి చెందుతారు అనమాట. బ్యూటిఫుల్. పాత్ క్రియేట్ చేసుకుంటున్నారు. టేక్ ఎ మూమెంట్, స్టాప్. Now is not the time to rush into the decision you are about to make. Before this important decision is made, take a moment to pause and quiet your mind so that you can ask your soul for guidance before you act or move forward. ఇక్కడ ఏం చెప్తోంది? తొందరపడుతున్నారా దేన్నన్నా చేయడానికి? అయితే ఒక్కసారి ఆగండి, ప్రశాంతంగా కూర్చొని మీ సోల్ని అడగండి, ఇది చేయొచ్చా చేయకూడదా అని చెప్పి. మీ సోల్ ఏదైతే నిర్ణయిస్తుందో దాన్ని తీసుకొని, దాని గైడెన్స్ తీసుకొని ముందరికి వెళ్ళండి అని చెప్తుంది. ఇక్కడ అంతా అదే చెప్తున్నారు కదా, మీ లోపలే ఉంది ప్రతిదీ, మీ లోపల నుంచి వచ్చేది మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తుంది. సో ఇక్కడ కావాల్సిందంతా ఏంటి? హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్లు డెసిషన్స్ టపటపటపటప తీసుకోకుండా కొంచెం ఆగి, ఒక 2 నిమిషాలు ఆగి ప్రశాంతంగా కూర్చొని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోండి అని చెప్తున్నారనమాట. Beautiful. Choices. When you accept responsibility for your life and the choices you make, you begin to tap into the power of your own spirit. You will be able to listen to and appreciate the intuitive wisdom that is inside you and apply it positively and constructively to your outside world. Beautiful. అదే చెప్తున్నారు. సో మీ రెస్పాన్సిబిలిటీ, మీ పైన మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మీరు ఏదైతే చాయిసెస్ టేకప్ చేయాలనుకుంటున్నారో మీ స్పిరిట్కి ఉన్న పవర్ని మీరు నమ్మండి. మీ సోల్ మిమ్మల్ని అయితే మంచిగా గైడ్ చేస్తుంది. సో దాన్ని వినండి. మీ ఇంట్యూటివ్ విజ్డమ్ ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పాజిటివ్గా ఎప్పుడైతే మీరు కన్స్ట్రక్టివ్గా ముందరకు పోతారో అప్పుడు అవుట్ సైడ్ వరల్డ్ అంటే బాహ్య ప్రపంచాన్ని మీరు జయించగలుగుతారు అని చెప్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 3 ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీ లోపల ఏం మ్యాజిక్ ఉంది, దాన్ని మీరు గుర్తించారా లేదా, దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు, సో దానివల్ల మీకు ఏం రాబోతుంది, ఆ వస్తున్న దాన్ని మీరు గమనించుకుంటున్నారా లేదా, ఎలా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ విధంగా ముందరికి వెళ్ళాలనుకుంటున్నారు, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. పైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం. పైల్ నెంబర్ 3 వాళ్ళు వాళ్ళ లోపల ఉన్న మ్యాజిక్ని వాళ్ళైతే గుర్తించారా? వావ్. పైల్ నెంబర్ 2 చూసిన వాళ్ళు కొంతమంది పైల్ నెంబర్ 3కి వచ్చి ఉండొచ్చు. ఎస్, మీరైతే దాన్ని గుర్తించి దాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వరకు మీకు ఆ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటే ఆ రెస్ట్రిక్షన్స్ వీడి మీరైతే ఆ మూవ్మెంట్లోకి వచ్చినారు. సో ఏ మూమెంట్లోకి అయితే వచ్చినారో ఆ మూమెంట్ అయితే మిమ్మల్ని సరైన దిశగా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. తద్వారా మీరు అనుకున్న హ్యాపీనెస్ని మీరు పొందబోతున్నారు. మీ డెసిషన్ మేకర్ మీరు అయినారు కాబట్టి మీ ఆప్షన్స్, మీ చాయిసెస్ మీ చేతిలో ఉన్నాయి. ఆ చాయిసెస్తో మీరు రైట్ డెసిషన్స్ తీసుకొని ఇంకా మీదట ఆ లాస్ కానీ ఏదన్నా కానీ మీరు ఏదైతే చేస్తున్నారో దానికి మీరే రెస్పాన్సిబుల్ అనేది మీరు గుర్తిస్తారనమాట. నేను ఏదైతే చేసుకుంటున్నానో దానికి నేనే కర్త కర్మ క్రియ, దాని నుంచి ఎలాంటి రిజల్ట్ వచ్చినా కానీ నేనే బాధ్యత తీసుకోవాలి, అది ఇంకొకరి పైన వేయకూడదు, ఇది నా బాధ్యత, ఇది నేను చేసుకోవాల్సింది అనేది మీరు తెలుసుకున్నారనమాట. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ నేను చెప్పనా, ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు స్వీట్ హార్ట్స్, నిజంగానే స్వీట్ హార్ట్స్. వీళ్ళల్లో చాలా ప్రేమ ఉంటుంది, కర్టసీ ఉంటుంది, ఎంపతి ఉంటుంది. వీళ్ళు
మనుషుల్ని గుడ్డిగా నమ్ముతారు. వీళ్ళ నమ్మకాన్ని ఏదో విధంగా నిలబెట్టుకోవాలని చూస్తారు. ఎందుకు అంటే చాలా పాజిటివ్గా థింక్ చేస్తారు కాబట్టి. ఇక్కడ చూడండి, లవర్స్ కార్డ్ వచ్చిందా, అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది, హై ప్రీస్ట్ కార్డ్ వచ్చింది. సో లవర్స్ కార్డ్, నైట్ ఆఫ్ కప్స్, హై ప్రీస్ట్ వచ్చింది అంటేనే మీరు ఒకవేళ కానీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు అంటే మీకు పెళ్ళి అవుతుందన్నమాట. సో మ్యారేజ్ ఈజ్ ఆన్ యువర్ కార్డ్స్. ఇప్పుడు వరకు మీకు నచ్చిన అమ్మాయో అబ్బాయో దొరక్క మీ పెళ్ళి పోస్ట్పోన్ అవుతుంటే, ఇప్పుడు వరకు ఇంట్లో ఒప్పుకోక మీ లవ్ మ్యారేజ్కి మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తుంటే ఇప్పుడు అప్రూవల్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీకు పెళ్ళి అవ్వడం కానీ రిలేషన్షిప్ ఫర్దర్గా మూవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వరకు ఆ స్టాగ్నెంట్ ఫేజ్లో ఉండింటే ఇప్పుడు ఏంటంటే దాంట్లో మూవ్మెంట్ వస్తుంది. సో తొందరలో కొంతమందికి పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. మీ మ్యాజిక్ ఎలా పనిచేసింది అంటే మీకు నచ్చిన వ్యక్తిని మీరు గెలుచుకోగలిగినారు. సో అది దేంతో గెలుచుకున్నారు? ప్రేమతో గెలుచుకున్నారు. సో ఇక్కడ మీ మ్యాజిక్ ఏంటి? ప్రేమ. మీరు ఎంత ప్రేమగా అయితే ఉంటారో, మీరు ఎంత అభిమానంగా అయితే ఉంటారో మీకు అంత ప్రేమ వెనక్కి వస్తుంది. సో మీరు ఏం స్ప్రెడ్ చేస్తున్నారు? హేట్రెడ్ని స్ప్రెడ్ చేయట్లేదు, లవ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. సో మీకు అదే లవ్ వెనక్కి వస్తుంది. మనం ఏదైతే ఇస్తున్నామో అదే మనకి వెనక్కి వస్తుంది. సో ఇక్కడ ఎవరైతే కొంచెం పొసెసివ్గా ఉన్నారో మీ రిలేషన్షిప్ పైన, మీ బాండ్ పైన ఎవరైతే పొసెసివ్గా ఉన్నారో ఆ పొసెసివ్నెస్ ఇప్పుడు ఏమైంది అంటే సెక్యూర్డ్ ఫీలింగ్ లేక వచ్చినారనమాట. ఇంతకుముందు ఏమన్నా కొన్ని అపోహలు నిండొచ్చు, భయం నిండొచ్చు. ఆ భయాలు, అపోహలు అన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు మీరు ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ లేక వచ్చినారు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు. మీ రిలేషన్షిప్తో మీరు హ్యాపీగా ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి లేకపోయినా కానీ ఆ హ్యాపీగా ఉండే ఫేజెస్ నెక్స్ట్ వస్తున్నాయన్నమాట. సో ఇంతకు ముందు మీకు ఇంట్లో ఏదన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ, మీకు మీరు ఏదన్నా రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నా కానీ ఆ రెస్ట్రిక్షన్స్ నుంచి బయటపడుతున్నారు. సో ఇంతకు ముందు బందీ అయిపోయినాను, నాకేదో జైలు లాగా ఉంది అనుకున్నది ఇప్పుడు ఏమవుతుందంటే మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు, మీరు మంచి పాత్లో నడచగలుగుతారు అని నమ్మకం ఏర్పడిన దానివల్ల మీకేంటంటే ఆ ఫ్రీడమ్ దక్కుతోందన్నమాట. మీ ఇంట్యూషన్ పెరుగుతుంది. అడ్వైజెస్ మీ ఇప్పుడు ఎవరైనా మీకు ఇస్తే దాన్ని ఆలోచిస్తున్నారనమాట, దాన్ని కొట్టిపడేయట్లేదు. ఇంతకు ముందులాగా నాకు అంటే మీకు నచ్చితే వాళ్ళు చాలా మంచి అడ్వైజ్ ఇచ్చినట్టు, మీకు నచ్చకపోతే వాళ్ళు చాలా చెడ్డ అడ్వైజ్ ఇచ్చినట్లు ఇలాంటి ఫీలింగ్స్ ఇంతకు ముందు ఉండింటే ఇప్పుడు ఏంటంటే నాకు ఏదైనా అడ్వైజ్ వస్తుందంటే వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఈ అడ్వైజ్ నన్ను ఎలాంటి పొజిషన్లో పెడుతుంది అని చెప్పి మీరు ఆలోచించుకొని మీకు ఆ అడ్వైస్ని మీరు ఇప్పుడు కనీసం రిసీవ్ చేసుకుంటున్నారనమాట. అట్లీస్ట్ దాన్ని ఫస్టే కొట్టిపడేయకుండా దాని గురించి కొంచెం అయితే ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఆ తర్వాత కరెక్ట్ డెసిషన్స్ మీరు తీసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది అల్టిమేట్గా మీపైనే ఆధారపడుతుంది. అండ్ ఈ రెస్ట్రిక్షన్ నుంచి, ఈ రెస్ట్రిక్టెడ్ ఫీలింగ్ నుంచి, ఇంప్రిజన్మెంట్ నుంచి యు ఆర్ ట్రావెలింగ్. సో ఇక్కడ ప్రాణాలు కూడా ఉన్నాయి. సో గుడ్ టైమ్స్ వస్తుంది అనమాట, హ్యాపీ టైమ్స్ వస్తుంది లైఫ్లోకి. సో ఈ హ్యాపీ టైమ్స్ వల్ల టూ మెనీ చాయిసెస్ వస్తున్నాయి. ఈ హ్యాపీ టైమ్స్ వల్ల టూ మెనీ చాయిసెస్ వచ్చిన దానివల్ల మీకేంటి ఆపర్చునిటీస్ బెటర్ అవుతున్నాయి. ఇంతవరకు పగటి కళలు కంటూ ఉంటే ఆ కళలు ఏంటంటే ఇప్పుడు నిజం అవుతున్నాయి. ఇంకా పగటి కళలు కనాల్సిన అవసరం లేదు. ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి ఏం చేయాలో అది చేయడం మొదలు పెడుతున్నారనమాట. ఇప్పుడు వరకు ఈ కళ్ళకు గంతలుండి ఇప్పుడు వరకు ఇట్లా బంధించేసినారు అనుకుంటే అక్కడి నుంచి ఫ్రీడమ్ వస్తుంది, అక్కడి నుంచి మూవ్మెంట్ వస్తుంది, అక్కడి నుంచి చాయిసెస్ వస్తున్నాయి. సో ఈ చాయిసెస్ని మీరు కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకున్నారంటే కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. నాకు కామెంట్స్లో చాలామంది అడుగుతారు గవర్నమెంట్ జాబ్ వస్తుందా, గవర్నమెంట్ జాబ్ వస్తుందా. ఒకవేళ మీరు ఏ పైలు ఇప్పుడు వరకు చూడకుండా మీరు సెలెక్ట్ చేసుకున్న పైల్ నెంబర్ 3 అయినంటే, ఒకవేళ మీకు వన్ ఆఫ్ ద విష్ గవర్నమెంట్ జాబ్ అయినంటే కొంతమందికి, ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్, చాలామంది ఎనర్జీస్ ఉంటాయి, కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. మీరు ఒకవేళ టీచర్స్గా అట్లా అప్లై చేసుకొని ఉంటే మీరు సెలెక్ట్ అవుతారు. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. దాంతో ఏదైతే మీ లైఫ్లోకి గుడ్ టైమ్స్ వస్తున్నాయో, ఏవైతే ఇట్లా మంచిగా జరగబోతున్నాయో దానివల్ల ఏంటంటే ఇంతకుముందు మీరు బాధపడుతుంటే ఆ బాధ, ఆ లాస్ట్ ఫీలింగ్, రిగ్రెట్స్, గ్రీఫ్ ఇవన్నీ వెళ్ళిపోయి హ్యాపీ టైమ్స్ వస్తుందన్నమాట. నైట్ ఆఫ్ కప్స్ అంటే చాలా చాలా స్వీట్ పర్సన్
హూ ఈస్ వెరీ లవింగ్, కేరింగ్, చాలా రొమాంటిక్. సో అలాంటి పర్సన్ ఈజ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. ఇప్పుడు మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం పైల్ నెంబర్ 3 వాళ్ళకి. ఇక్కడ చాయిసెస్ ఉన్నాయి కాబట్టి రైట్ డెసిషన్ తీసుకోండి. కానీ ఈ చాయిసెస్కి పక్కన మనకి హై ప్రీస్ట్రెస్ వచ్చింది కాబట్టి హై ప్రీస్ట్రెస్ ఏంటంటే తన సైకిక్ అబిలిటీస్ని తను నమ్ముకుంటుంది, అంటే తన ఇంట్యూషన్ని తను నమ్ముతుంది. ఎప్పుడైతే మీ ఇంట్యూషన్ని మీరు నమ్ముకొని మీ ఇంట్యూషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. అట్లా స్ట్రాంగ్గా లేకపోతే వీక్ మైండ్ వల్ల మీరు ఏదో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మటుకు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అది మటుకు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కొంతమంది అయితే మనీ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కదా, సో భయం ఉంటే నేను ఏమైనా లాస్ అవుతానేమో ఇట్లా అనుకుంటుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి చేయకండి, హోల్డ్లో పెట్టండి. మీకు దేనిపైన నెగిటివ్ ఫీలింగ్ వస్తుంటే మటుకు దాన్ని చేయకండి. మీకు దానిపైన చాలా పాజిటివ్ అప్రోచ్ ఉంటేనే దాన్ని చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ అయినా అంతే. ఇప్పుడు ఎత్తుకోపోయి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని మీకు అనిపిస్తూ ఉంటే అన్నిటినీ చెక్ చేసుకొని అంతా బాగుంది అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇన్వెస్ట్ చేయకండి. ఇది కొంతమందికి మటుకే. సో ఇప్పుడు ఇంకొన్ని ఆరికల్ మెసేజెస్ చూద్దాం పైల్ నెంబర్ 3 వాళ్ళకి. గో అవుట్ సైడ్. It's time to go outside, tune into the powerful peace of nature wherever you are and feel at one with your habitat. So, బయటికంటే వెళ్ళండి, ఇంట్లోనే చీకటి గదిలో ఉండకండి. మనం ఫస్ట్లో అనుకున్నాం కదా, సో ఆ చీకటి నుంచి వెలుతురు వైపు రావాలి. నేచర్తో అంటే టైం స్పెండ్ చేయండి. నేను చెప్పా కదా పైల్ నెంబర్ 2 చూసి పైల్ నెంబర్ 3కి వచ్చిందంటే పైల్ నెంబర్ 2లో కూడా చెప్పినాను గ్రౌండింగ్ చాలా ఇంపార్టెంట్. సో నేచర్తో టైం స్పెండ్ చేయాలి అని చెప్పి. సో ఇక్కడ కూడా నేచర్తో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే మీకు అన్ని ఫ్రెష్ థాట్స్ వస్తాయి, ఫ్రెష్ ఐడియాస్ వస్తాయి. తద్వారా మీరైతే మంచి దారిలో మంచి ఆలోచనలతో మంచిగా ముందరికి వెళ్ళొచ్చు. విష్ వైజ్లీ. యూజ్ యువర్ విషెస్ వైజ్లీ టు మేనిఫెస్ట్ యువర్ హార్ట్స్ డిజైర్ అండ్ టేక్ ప్రాక్టికల్ స్టెప్స్ టువర్డ్స్ మేకింగ్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. సో మీ విష్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కోరుకోండి. సో మీ హార్ట్స్ డిజైర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రాక్టికల్గా చేయబోతున్నారు కాబట్టి మీరు ఏవైతే ఇంతకుముందు కలలు కంటున్నారో ఇక్కడ నేను చెప్పా కదా డే డ్రీమింగ్, ఇప్పుడు ఆ కళలు ఆపేసి ఆ కళలు సాకారం చేసుకునే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు దానికి ఏవైతే అవసరమో దాన్ని చేయడం మొదలుపెట్టండి. కళలు కనడం తప్పు కాదు, కళల్ని కళలుగానే వదిలేసి మనము అదే నేను ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చినా కదా దట్ దీపం పెట్టేసి వదిలేయడం తప్పు. గాల్లో దీపం పెట్టేసినప్పుడు వదిలేస్తే ఏమవుతుంది, దీపం మారిపోతుంది. సో దీపానికి ఏదో ఒక అడ్డు పెట్టాలి, ఈ గాలి నుంచి తట్టుకొని దీపం వెలిగేలాగా. సో అలానే మీరు ఏవైతే కళలు కన్నారో వాటిని సాకారం చేసుకోవాలంటే మీరు ఏం చేయాలో అవి చేయాలి. ఏం చేయకుండా ఇప్పుడు పెళ్ళవ్వాలంటే మనం ఏం చేయాలి, సంబంధాలు చూసుకోవాలి. ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్కి వెళ్తూ ఉంటే అట్లా సంబంధాలు చూసుకోకుండా మనకి పెళ్ళి అవుతుందా అంటే పెళ్ళి అవ్వదు. మనం సంబంధాలు చూసుకుంటేనే పెళ్ళి అవుతుంది. అలానే ఉద్యోగం కావాలనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి, మనం అప్లై చేయకుండా మనం గొమ్మ నుండి నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా, మనం అప్లై చేయాలి. అంటే మనకి ఏది కావాలో దానికోసం మనం చేయాలి, చేసిన తర్వాత ఫలితం వస్తుంది. అంతేగాని మనం ఏం చేయకుండా ఫలితం అయితే మటుకు రాదు, అది గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్ స్వీట్ హార్ట్స్ కదా, మనం ఈ పైల్ని స్వీట్ హార్ట్స్ అనుకున్నాం కదా, ఇక్కడంతా ప్రేమ ప్రేమ ప్రేమ. నైస్. మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ ప్రేమ ఈజ్ మ్యాజిక్ హియర్. బ్యూటిఫుల్. ఇప్పుడు ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం మనం. ఓ వావ్, పైల్ నెంబర్ 3కి 3 కార్డ్స్ వచ్చినాయి. తీసుకుందాం మనం 3 కార్డ్స్ కూడా. లాస్ట్ పైల్ స్పెషల్ పైల్. చాలామంది చాలా విధాలుగా హోప్స్ పెట్టుకున్నారు. కొంతమంది పెళ్లి పైన హోప్స్ పెట్టుకుంటే, కొంతమంది జాబ్ పైన హోప్స్ పెట్టుకుంటే, కొంతమంది ఎదుగుదల పైన హోప్స్ పెట్టుకుంటే, కొంతమంది మనీ పైన హోప్స్ పెట్టుకుంటే. ఇన్వెస్ట్మెంట్స్ చెప్పాను కదా, అది మట్టుకు ప్లీజ్ మీ మనసుకు అనిపిస్తే అన్నీ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే మటుకు డబ్బులు పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్స్పైర్ ప్యాషన్. Life devoid of passion can be a boring, uninspired blank canvas that slowly drains the soul.
సో దేనికైనా కానీ ఇన్స్పిరేషన్ అనేది ముఖ్యమంట. మనకి ఆ ఇన్స్పిరేషన్, ప్యాషన్ కానీ లేకపోయిందంటే మనకిప్పుడు తెల్ల క్యాన్వాస్ ఉంటే దానిపైన మనం ఏదన్నా కానీ పెయింట్ చేసుకోగలుగుతాం. అదే కానీ మనకు అంత క్లమ్జీగా ఉండి దానిపైన ఇంకా మనం పెట్టినా కానీ ఏం కనిపించదు అనుకున్న దానిపైకి వెళ్ళి మనం ఏమైనా చేయాలనుకుంటే మనం ఏమైనా చేయగలుగుతామా? ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని, మీ డ్రైవింగ్ ఫోర్స్ ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని ప్రేరేపించాలి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలన్నమాట. Now is the time to recognize your passion and rejoin life. This is an opportunity to set new goals which will in turn reconnect you with all that is sacred. సో ఇప్పుడు రైట్ టైం వచ్చిందంట. ఈ టైంని అయితే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని చేయడాన్ని మొదలు పెట్టండి. ఈ ఆపర్చునిటీస్ ఏవైతే మీకు వస్తున్నాయో ఇవి మీకు కొత్త రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. అంటే మీరు న్యూ గోల్స్ని సెట్ చేసుకోవచ్చు. అది ఇన్ టర్న్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. దేనికి కనెక్ట్ చేస్తుంది? మళ్ళీ మీ సోల్కి కనెక్ట్ చేస్తుంది, మీ ఇంట్యూషన్కి కనెక్ట్ చేస్తుంది. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి కనెక్ట్ చేస్తుంది, మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకి కనెక్ట్ చేస్తుంది. సో ఆ శానిటీ పెరుగుతుంది అనమాట. నేచర్, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, గో అవుట్ సైడ్. దిస్ ఈజ్ టైమ్ టు అబ్జార్బ్ ద హీలింగ్ ప్రాపర్టీస్ దట్ నేచర్ హ్యాస్ టు ఆఫర్. బయటికి వెళ్ళి మనం ప్రకృతిలో ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనకేంటంటే ఆ హీలింగ్ అనేది మనకి స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడు వరకు మిమ్మల్ని మీరు చాలా బాధ పెట్టుకొని, నేను అనుకున్నట్లు జరగట్లేదు, ఇదో ఇట్లా రెస్ట్రిక్టెడ్గా జైల్లో వేసేసినట్లుంది అని ఇట్లా బాధపడుతుంటే, ఇప్పుడు ఏంటంటే మీకు ఆ ఫ్రీడమ్ వచ్చింది కదా, మీరు ఇంకా బెటర్గా హీల్ అవ్వాలంటే మీరు నేచర్లో వాక్ చేయడం కానీ, మొక్కలు పెంచడం కానీ, పెట్స్ని పెంచడం కానీ, ఇట్లాంటివి ఏమన్నా నేచర్కి దగ్గరగా ఉన్న పనులు చేస్తే మీరైతే ఇంకా బెటర్గా హీల్ అవుతారు. ఇంకా ఏదైనా కొంచెం అటు ఇటు అబ్నార్మాలిటీస్ లైక్ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఇంకా ఉండి, లేకపోతే ఇంకా ఏదైనా ఆలోచనలు ఉండి ఇది ఇంకా బెటర్ అయితే బాగుండు అనుకుంటారో ఆ బెటర్మెంట్కి వెళ్తారనమాట. యువర్ మైండ్, బాడీ అండ్ సోల్ నీడ్ నరిష్మెంట్, ఎనర్జీ, రివైటలైజేషన్ అండ్ స్ట్రెంగ్త్. నేచర్ హ్యాస్ మచ్ టు ఆఫర్. సో టేక్ టైమ్ టు కనెక్ట్ అండ్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ అవుట్డోర్స్. ఇక్కడ గో అవుట్ సైడ్. సో డబుల్ కాదు ట్రిపుల్ కన్ఫర్మేషన్. మనం ఇక్కడ కూడా డే డ్రీమింగ్ గురించి అనుకున్నాము, ఇక్కడ విష్ వైజ్లీ వచ్చింది. మనకి నేచర్తో మనం మంచిగా అంటే నేచర్లో మనం ఉన్నప్పుడు మనకి మన మైండ్, బాడీ, సోల్ అనేది హీల్ అవుతుంది. వాటికి కావాల్సిన నరిష్మెంట్స్ ఏవైతే వాటికి మనం ఫీడ్ చేస్తే అవి ఇంకా హెల్తీగా గ్రో అవుతాయో అవన్నీ నేచర్ నుంచి వస్తుందంట. మీకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, రివైటలైజేషన్ జరుగుతుంది, నరిష్మెంట్ వస్తుంది. సో నేచర్లో ఉండండి. నేచర్ నుంచి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీరు ఇంకా బెటర్గా హీల్ అవ్వండి. కొంతమంది నేచర్ థెరపీకి కూడా వెళ్ళొచ్చు. కొంతమందికి మైండ్ అంత స్ట్రాంగ్గా లేకుండా చాలా డిస్టర్బెన్సెస్ ఉండి వీక్ అయిపోయిందంటే నేచర్ క్యూర్ థెరపీస్కి వెళ్ళినప్పుడు మీరు స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. యానిమల్ కింగ్డమ్. Animals of all types are extraordinary creatures and miraculous gifts to you. Beautiful. So they have been our spiritual companions since the dawn of time. At this moment, they have lessons to share with you that will open your heart and soul. So animals మనకి చాలా లెసన్స్ నేర్పిస్తాయి. చూడండి, కుక్క నుంచి మనం విశ్వాసం నేర్చుకుంటాం, క్యాట్ నుంచి మనం ఇండిపెండెంట్ నేచర్ నేర్చుకుంటాం, లయన్, టైగర్ ఇట్లాంటి వాటి నుంచి వాటి స్ట్రెంగ్త్, వాటి అంబిషన్ లైక్ అవి స్ట్రాంగ్ ఉంటాయి కదా, వాటిని నేర్చుకుంటాం. సో మంకీ, గొరిల్లా ఇవేంటంటే మన యాన్సిస్టర్స్, అవి ఎంత తెలివిగా ఉంటాయి. ఎలిఫెంట్ వచ్చి మిర్రర్లో దాన్ని అది ఐడెంటిఫై చేసుకుంటుంది అండ్ మిర్రర్లో చూసి అది పెయింటింగ్స్ కూడా వేస్తుంది. సో దాంట్లో ఆ నేచర్ ఉంటుంది. జిరాఫ్ దాని పొడుగాటి నెక్ ఉంటుంది కాబట్టి అది ఏదన్నా దాన్ని అటాక్ చేయబోతుంది అంటే అది ముందే చూడగలుగుతుంది, ఎందుకంటే దాని విసినిటీ పెద్దది కాబట్టి. అది హయ్యర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తుంది, ఎందుకంటే దానికి నేచురల్గానే లాంగ్ నెక్ ఉంది కాబట్టి అది చూడగలుగుతుంది. దానికి స్ట్రాంగ్ లెగ్స్ ఉంటాయి. ఒక తన్ను తన్నిందంటే అది ఎంత పెద్ద జంతువైనా అది ఒక దెబ్బతో చచ్చిపోవాల్సిందే. లైక్ సింహాలు, పులులు జిరాఫ్ని అటాక్ చేస్తున్నప్పుడు అవి చచ్చిపోతాయి అన్నమాట. దాని లెగ్కి అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. సో అలా యానిమల్స్ నేచర్లో వాటి బలాల పైన అవి ఆధారపడి వాటిని అవి కాపాడుకుంటూ అంత బాగా ఎదుగుతున్నాయంటే మనం మనుషులుగా ఉండి మనం ఇంకెంతదిగా ఎదగచ్చు. సో అందుకనే ఇక్కడ మన ఈరోజు టాపిక్ ఏంటి, మీ మ్యాజిక్ ఏమిటో మీకు తెలుసా అంటే
ఎట్లయితే యానిమల్స్కి వాటి స్ట్రెంగ్స్ తెలిసి అవి బెస్ట్గా యూటిలైజ్ చేసుకొని అవి లైఫ్ని ముందరికి తీసుకొని వెళ్తున్నాయో అట్లా మీ స్ట్రెంగ్స్ని మీరు గుర్తించి వాటిని టు ద బెస్ట్ యూటిలైజ్ చేసుకొని మీరు ముందరికి వెళ్ళండి. ఎవరు మిమ్మల్ని బలవంతంగా ఆపట్లేదు, ఎవరు మిమ్మల్ని అడ్డుకోవడం లేదు, ఎవరు మీ దగ్గర నుంచి ఏదో లాక్కోవాలని చూడట్లేదు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 3 కప్స్ ఇక్కడ పడిపోయినాయి అని చెప్పి బాధపడుతున్నాడు. వెనకాల ఇక్కడ 2 కప్స్ ఉన్నాయి. ఈ ఉన్న వాటిని చూసుకోవడం లేదు. అంటే మనకి ఏవైతే ఉన్నాయో అవి మనకి రుచించట్లేదు. మన దగ్గర ఏవైతే లేవో వాటిపైన మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. సో మీ దగ్గర ఉన్న వాటిపైన కాన్సన్ట్రేషన్ పెంచుకొని లేని వాటి గురించి ఆలోచనలు వదులుకొని ఏవైతే ఉన్నాయో వాటితో మీరు ఎంత బెస్ట్ వేలో వాటిని యూటిలైజ్ చేసుకొని మీరు ముందరికి వెళ్ళొచ్చు అనే దానిపైన ఆలోచనలు పెట్టండి. ఇవన్నీ పొందండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.